జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన యోగా విశిష్టతను వివరించడంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన విమర్శలకు అత్యంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. పేపర్లు మెసేజ్ చేసుకుని వార్తలు రాయించుకుంటే సరిపోదని రేవంత్ రెడ్డి భాషను ప్రజలు విసడించుకుంటున్నారని ఈటల రాజేందర్ గారు మండిపడ్డారు. సార్ మెల్లగా రండి. ఇంకా గుర్తులు ఉన్న వీడియోలు చూసి యాక్చువల్గా నాకు తెలిసిన కిషన్ రెడ్డి గారు నేను 2004లో ఫస్ట్ ఎమ్మెల్యే. కిషన్ రెడ్డి గారు కూడా బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచి వచ్చింది. 22 సంవత్సరాలుగా అనేక సంవత్సరాలు వారు మేము కలిసి నేను ఇటు పార్టీలో ఫ్లోడర్గా అటు పార్టీలో వారు ఫ్లోడర్గా కలిసి పనిచేసాను. వారి ఆశయం వారి తపన ఒకటే ఉంటుంది, అభివృద్ధి చేసుకోవాలి తప్ప పంచాయతీలు పెట్టుకునేటువంటి నేచర్ కాని వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఒక మాట అంటే మళ్ళీ తిరిగి ఆ మాట అనేటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇవాళ ఆయన కంటే తక్కువ అనుభవం ఉన్న, ఆయన కంటే తక్కువ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. అన్నిటికంటే మిక్కిలి పెద్దోళ్ళని తిట్టడం ద్వారా నేను పెద్దగా అయితే అనేటువంటి ఒక ఫిలాసఫీ అయితే ఉందో దాన్ని తాపత్రయపడుతున్నట్టుంది. కానీ ప్రజలంతా కూడా ఆ భాషని ఆ పద్ధతిని అసహించుకుంటున్నారు. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారిని కలిసినాం. మేము స్వయంగా అనేక మంది మంత్రులను కలిసినాం. మేము ఒకటే అన్నాం, హాఫ్ ఆఫ్ తెలంగాణ 17 మంది పార్లమెంట్ సభ్యులుంటే 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి ఇవాళ మా ద్వారా కొంత డెవలప్మెంట్ కావాల్సిన అక్కడ ఉంది. కాబట్టి అనేక విషయాల్లో వారు ఇప్పుడు చేయడం కావచ్చు, మేము ప్రస్తావించడం కావచ్చు, అనేక తెచ్చినాం. ఇవాళ గమ్మతైన విషయం ఏంటంటే మోడీ గారు వచ్చినప్పుడేమో మీ ఆశీర్వాదం కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీతోటే డెవలప్ అవుతుంది. ఇది ఒకటే అంటున్నా, కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా నీకు నీ దగ్గరకి 4 కోట్ల ప్రజానికాన్ని పాలించే సత్తా నీకు లేదు. ఇవాళ మమ్మల్ని పట్టుకొని నువ్వు మాట్లాడేటువంటి పద్ధతి ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉత్తగా పోవు. ఇలాంటి వెకిలి మాటలు, ఈ పిచ్చి కూతలు ఇవాళ మంచిగానే ఉంటాయి నీకు. కానీ పేపర్లలో నువ్వు మేనేజ్ చేసుకొని పతాక శీర్షికలలో హెడ్లైన్స్ పెట్టించి నువ్వు సంబరపడుతుండొచ్చు. కానీ దీని పరిణామం ఏందో ముందు తెలుస్తుంది బాబు. ఇలాంటి గతంలో కూడా మాట్లాడిన ముఖ్యమంత్రులు చూసినాం. గతంలో ముఖ్యమంత్రులు కూడా అనేక రకాల మాట్లాడి తెలంగాణ కల్చర్ అంటే ఇదే, తెలంగాణ భాషకి ఇట్టే ఉంటుందని చెప్పి మాట్లాడినారు. వాళ్ళకి ఏం గతి పట్టిందో ఇవాళ నీవు మాట్లాడేటువంటి ఈ మాటలు కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, సందర్భం వచ్చినప్పుడు ఆవిష్కరిస్తారు. మీరు ఇప్పటికైనా నేను ఒకటే కోరుతున్నాం, మేము భారతీయ జనతా పార్టీ స్పెషల్గా నరేంద్ర మోడీ గారు, నేను అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నా. ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉండగా వారు ఫస్ట్ ఈ ఫైనాన్స్ కమిషన్ పోయి, ఆనాడు ఈ ప్లానింగ్ కమిషన్ పోయి ఇది నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత వారు మొట్టమొదటి మాట్లాడిన మాట ఏంటంటే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది అని చెప్పినటువంటి మహనీయుడు